భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో 2 టెస్టులు ముగిశాక సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ వర్గాల్లో ఎక్కడా లేని ఉత్సుకత నెలకొంది. ఎన్ని అంచనాల నడుమ రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ఆర్భాటంగా మొదలైంది. ఆధిపత్యాన్ని డిసైడ్ చేసే టెస్ట్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్పై ఫోకస్ ఎక్కువైంది. మొదటి రోజే అయిన మ్యాచ్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం 4 మార్పులు చేసినట్టు తెలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ స్థానాలలో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా సర్ఫరాజ్ ఖాన్, ధృవ జురెల్ అరంగేట్రం చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఇంగ్లాండ్ మొదటి నుండి ఊపిరి ఆడనివ్వలేదు. ఆరంభం నుండి వికెట్లు తీస్తూ మొదటి సెషన్లోనే బెంబేలెత్తించారు. ముఖ్యంగా మార్క్ వుడ్ బౌలింగ్ను ఎదుర్కోలేక మన బ్యాట్స్మెన్ నానా అవస్థలు పడ్డారు. దీనికి తోడు అండర్సన్ కూడా భయపెట్టాడు. గత మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా మొదటి బంతికే బౌండరీ కొట్టి ఉత్సాహంగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. కానీ మరో బౌండరీ కొట్టి తన ఇన్నింగ్స్ను మార్క్ వుడ్ బౌలింగ్లో 10 పరుగుల వద్ద ముగించేశాడు. అతడి వెనకాలే గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే ఇన్నింగ్స్ను ముగిస్తూ మార్క్ వుడ్కే రెండో వికెట్ను సమర్పించుకున్నాడు. వారిద్దరిని అనుసరిస్తూ రజత్ పాటీదార్ 5 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లో అవుట్ అయ్యి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్లో కుర్రాళ్లు జైస్వాల్, గిల్, పాటీదార్ ముగ్గురు కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఆందోళన కలిగించిన అంశం. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మొదటి గంటలోనే పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ ఆదుకున్నాడు. రోహిత్కు జతగా రవీంద్ర జడేజా కూడా చక్కటి తోడ్పాటు అందించాడు. ఎప్పుడో గతి తప్పిన బంతిని మాత్రమే బౌండరీలుగా మారుస్తూ సంయమనంతో బ్యాటింగ్ చేశారు ఇద్దరు. ఒక్కో పరుగును కూడబెట్టుకుంటూ రోహిత్ శర్మ అర్ధ సెంచరీని సాధించాడు. లంచ్ సెషన్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా రోహిత్ 52 పరుగులతో, జడేజా 24 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించాలంటే రోహిత్ శర్మ రెండవ సెషన్ పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇద్దరు కూడా ఈరోజే అరంగేట్రం చేశారు. వీరిపైన కూడా ఎక్కువగా ఆధారపడలేం. కాబట్టి రోహిత్, జడేజా ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.